समाधिनिर्धूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. దేవముని గారు ధర్మార్థ కామ మోక్షములు చేయకూడదని కాదు, ఇది చేస్తే అది అవసరం లేదని కాదు, అది చేసుకుంటూ ఇది వ్యక్తిగతమైనటువంటి సాధనలు ధర్మార్థ కామ మోక్షములు వ్యావహారికం. ఇది అధ్యాత్మ సాధన అనేటువంటిది మానసికంగా, మనస్సు అనేటువంటిది ప్రారంభంతో ముడిపడి ఉన్నటువంటిది. ఆ మానసిక చంచలత్వాన్ని నిర్వీర్యం నిస్తేజం చేయడము అని అంటే ఆత్మను స్వామిని చేయడం. నీవెవరు నాకు ఎదురుగా ఉండకూడదు అనేటువంటిది. అందుకే భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే, పిల్లలను, పాడి పశువులను, పెంపుడు జంతువులను, యొక్క పిల్లలను అందరితోటి నివృత్తి అయిన తర్వాత తల్లి తండ్రి వారి వ్యక్తిగతమైనటువంటి పనులు. అందుకని ముందు ఈ యొక్క బలివేష దేవయజ్ఞం, పంచమహాయజ్ఞాలు అవన్నీ అయిపోయాక చివరికి యజమానుని యొక్క దినచర్య. అందుకని రజనీ అమ్మగారు, మనస్సు జడము, ఏ రకమైతే వాహనము, పెన్ను మనకు గతినిస్తూ మనల్ని ముందుకు తీసుకుపోతుంటాయో, రాస్తున్నప్పుడు పెన్ను, ప్రయాణం చేస్తున్నప్పుడు వాహనము, అవి చంచలంగానే వేగంగానే కనిపిస్తున్నా కానీ వాటిని నడిపించేది మనం. అలాగే మనస్సు. అందుగురించి ఈ మనస్సును స్థిమితము చేయడం గురించి ఈ ఆధ్యాత్మిక సాధన, ఈ ప్రాణాయామంలో యొక్క రహస్యం. ఇక తర్వాత ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మము చేసేది న్యాయబద్ధంగా, హేతుబద్ధంగా, నిజాయితీగా. అర్థము సంపాదన, ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం. కామము కోరికలు, శారీరకం కావచ్చు, లేదంటే ఇంకేవైనా, నేను గొప్పవాడిని కావాలి, ఇలా కావాలి, నేను ఏదైనా కావాలి, కోరికలు. మోక్షము బంధనం నుంచి విముక్తి పొందడం. ఇవన్నీ యథాయోగ్యంగా ఉంటాయి. అంతేగాని అవన్నీ విడిచిపెట్టి కేవలం ఇక్కడ కూర్చుండి నేను శరీరంను కాదు, నేను మనసును కాదు అని అనుకుంటే ఇది మోక్షం కాదు, ఆధ్యాత్మిక సాధన కాదు. దానికది, దీనికి ఇదే. నాణానికి బొమ్మ బొరుసు ఏ రకంగానో ఈ జీవితానికి వ్యావహారిక, సామాజిక వ్యవహారం మరియు ఆధ్యాత్మ సాధన, ఇవి రెండు కోణములు. అప్పుడే మనం ముందుకు పోగలుగుతుంటాం. ఇంకా మనం మన ప్రసంగంలోకి వెళ్ళినట్టయితే, బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయము 3వ బ్రాహ్మణము 22వ సంపుటంలో ఉన్నాము. భ్రూణ అభ్రూణ అంటే భ్రూణ హత్య చేసేవారు ఇక మీదట యథార్థం తెలుసుకొని భ్రూణ హత్య చేయలేరు అన్న కాడికి అయిపోయింది. ఆ తర్వాతది చాండాలో అచాండాల అంటే చండాలమైనటువంటి వ్యవహారం, నీచమైనటువంటి భాషా పదజాలం, అవన్నీ ఇక మీదట ప్రయోగించడు. సభ్యత, సంస్కృతి కలిగి ఆచితూచి మాట్లాడేటువంటి
స్వభావం ఏర్పడుతుంది. పౌల్కసో అపౌల్కసః. ఇక్కడ పౌల్కసః అంటే ఏంటంటే పుల్కస్ శూద్ర మరియు క్షత్రియులతో ఉత్పన్నమైనటువంటి పౌల్కస్ అనడం జరుగుతుంది. అంటే ఒక రకంగా కులాంతర వర్ణాంతర వివాహముతోటి ఉత్పన్నమైనటువంటి సంతానం అని అభిప్రాయం. ఎందుకంటే శూద్రత్వం అనేటువంటిది నిమ్నము, క్షత్రియత్వం అనేటువంటిది ఉత్కృష్టం. అందుకని ఇద్దరి ద్వారా అంటే ఇప్పుడు ఆశ్రమానికి వచ్చిన వారు ఇక్కడ చూడొచ్చు ఈ పౌల్కసం అనేటువంటిది ఏమిటి అనేటువంటిది. ఇప్పుడు యొక్క ఆనాడు ఆంబోతుల యొక్క పెంపకం జరగట్లేదు, ఆంబోతులు అరుదుగా ఉంటున్నాయి, ఎద్దులతోటి పని లేదు కాబట్టి ఈ యొక్క కృత్రిమ గర్భధారణ, కృత్రిమ అంటే పురుష శరీర సంపర్క రహితంగా ఈ యొక్క ఆవులకు గర్భధారణ చేయిస్తుంటే పుట్టినటువంటి సంతానాన్ని వీరు మురళి గారు మురళి గారు వచ్చి చెప్తున్నది ఏంటంటే అవి మనము చూస్తుంటే మన దేశవాళీ జాతిగానే కనిపిస్తున్నా వాటి ఊపురాన్ని, సూర్యునితో సంబంధం ఉండేటువంటి ఊపురం ముందు కాళ్ళ పైన ఉండేటువంటి దానిని గుర్తుపట్టి ఇవన్నీ సంకర జాతీయే, ఇవేవి మన దేశవాళివి కావు అనేటువంటి ఒకే చూపులో కనిపెట్టేశాడు అన్నమాట. మనకు పశువులే ఆవులే అనేటువంటి దృష్టికోణంతో చూస్తున్నప్పుడు ఒకే తల్లి బిడ్డలైనా కూడా మూడు కూడా ఏదిని ఈ యొక్క మన భారతీయ సంస్కృతి ఇక్కడిది విత్తనం కాదు, విత్తనం ఇక్కడిదే కావచ్చు, కాకపోతే వాటి శరీరాలు వాటి యొక్క జీవన విధానం అంతా విదేశీ సంక్రామకంగా వచ్చినటువంటిది. ఈ పుల్కస్ అనేటువంటిది ఏంటంటే శూద్ర స్త్రీ కావచ్చు, క్షత్రియ పురుషుడు కావచ్చు, క్షత్రియ స్త్రీ కావచ్చు, శూద్ర పురుషుడు కావచ్చు, ఈ రకంగా ఈ మధ్యలో పుట్టినటువంటి వారిని పుల్కస్ అంటారు. కులాంతర వ్యవహారమా? ఇంటర్ క్యాస్ట్ అంటారు కదా. ఈ కులాంతరం తోటి సంబంధం లేదు, గుణాంతరం. క్షత్రియుడు ఏంటంటే రక్షణ చేయడం, సంరక్షించడము, రక్షణ చేయడం, కాపాడడం. శూద్రుడు ఏంటంటే సేవాభావం, ఇతరులు చెబితేనే చేసేటువంటి గుణం. ఇది గుణాంతర ఆధారం. అంతేగాని ఈ కులము అనేటువంటిది మరి పొరపాటున వచ్చింది. కులము అనేటువంటిది ఏమి ఉండదు, గుణాంతరం. ప్రస్తుతం సమాజంలో అయితే కులాంతరంగానే ఉంది కదంతా. ఇప్పుడు దేవుడు చెప్పనిది జీవాత్మ వెంట తీసుకురానిది ఈ సమాజం పాటిస్తున్నది కులం అని చెప్పేసి. ఆ కులము ఇప్పుడు చలచిత్రం వచ్చింది కదా హిందీలో, తెలుగులో అంతగా చూపించలేదు కానీ హిందీలో చూపించారు కదా. పీకే అన్న దాంట్లో హాస్పిటల్కి పోయి అతను అంటాడు కదా, నువ్వు హిందువా ముస్లిమా అనేది ఎక్కడ ముద్రేసి పంపించాడు, నువ్వు ఎట్లా ముస్లిం అని గుర్తిస్తున్నావు, ఎవరిని కోసినా అదే రక్త మాంసాలు కదా, మరి ఎవరు తాగినా అదే చనిపాలు కదా, మరి కులం ఎక్కడికి వెళ్ళొచ్చింది, మతం ఎక్కడికి వెళ్ళొచ్చింది, ఇదంతా మనము కల్పించుకున్నటువంటివి నడుమంతరమే పోతాయి అనేటువంటి సందేశం వారు చలచిత్రంలో చూపించడం పెద్ద గొప్ప విశేషం. కాబట్టి ఇక్కడ పౌల్లికం అంటే గుణాంతరం అనేది తీసుకోవాలా? గుణాంతరం అంతే. గుణ స్వభావం అంతే. గుణాంతరం అంటే గుణం అంటే గుణకర్మ స్వభావం అంతే. ఆ గుణకర్మ స్వభావంలో వస్తుంది. శ్రమణో అశ్రమణ తాపసో అతాపసో అనన్వాగతం పుణ్యేన అనన్వాగతం పాపేన తీర్ణో హి తదా సర్వాన్
శోకాన్ హృదయస్య భవతి. రజనీ అమ్మగారి ప్రశ్నకు సమాధానం వస్తున్నది. దుఃఖం ఎవరికి కలుగుతుంటది, మనసుకా ఆత్మకా అన్నదానికి సమాధానం వస్తున్నది. చూడండి. శ్రమణం అని అంటే తనలో తాను సక్రియమై, ఇప్పుడు మా మునిగారు చెప్పినటువంటి సమాజానికి మాత్రం ఏ పని పాట లేకుండా ఊరికే కూర్చున్నాడు అనిపించడం, అతన్ని శ్రమణుడు అంటారు. తనలో తాను ఆ నిరంతరం శ్రమణుడు అంటే పని చేసేవాడు కదా. ఆహా, అశ్రమణుడు అంటే మీరు చెప్పిన అర్థం. అశ్రమణుడు కాదు. శ్రమణుడు అంటే తనలో తాను ఎప్పుడూ సక్రియమై ఉంటాడు, ఒక్క క్షణం కూడా సోమరితనంగా బద్ధకంగా ఉండడు. కానీ బయటి సమాజానికి ఏం పని పాట లేకుండా కూర్చున్నాడు, ఊరికే కూర్చున్నాడు అని అనిపిస్తాడు. వాళ్ళు శరీరాన్ని చూస్తారు, వీరు ఆత్మను చూస్తారు. అదే ఆ రాజు నెయ్యి పంచుతుంటే ఆ సాధువు దగ్గరికి వచ్చేసరికి మా పత అనేటువంటిది, రాజు చూసేది నెయ్యిని, ఆ సాధువు చూసేది రాజు యొక్క అంతరాత్మను, మనస్సును. ఓకే, అది అట్లా. ఇక్కడ ఇంకొక మాదిరిగా చెప్పాలంటే ఆచార్య ఓంప్రకాశ్ మాదిరిగా ఏంటి, బయట గిరమాడు లోపల చేస్తుంటాడు అన్ని. లోపల చేస్తాడు. నన్ను అంత పెద్దగా ఎత్తుకోకండి. ఇప్పటికే నేను ఇప్పుడిప్పుడే మీరు చేసే కృషి గమనిస్తున్నా. ఇప్పుడిప్పుడే మెనుకుమని కళ్ళు తెరుస్తున్నాను. అంత పెద్దగా ఎత్తుకోకండి. ఈ రకంగా శ్రమణో అశ్రమణో తాపసో అతాపస. అమ్మా రజనీ అమ్మగారి లాంటి వారికి, విజయలక్ష్మి అమ్మగారికి తాపస్ అని అంటే మనల్ని పరితపింపజేసేటువంటి దుఃఖమే కావచ్చు, లేదంటే ఈ యొక్క ఆతపం ఎండనే కావచ్చు, ఎండ వేడే కావచ్చు, లేదంటే పరిస్థితుల యొక్క తీవ్రతనే కావచ్చు. మనలో సహనం, ఓర్పును తెప్పిస్తున్నాయి. ఓర్పును మనలో సహనాన్ని వహింపజేస్తున్నాయి, ఓర్పును ఆచరింపజేస్తున్నాయి. కాబట్టి ఆ నిజమైనటువంటిది పతంజలి చెప్తున్నది ఏంటంటే ద్వంద్వ సహనం తపః. ద్వంద్వం, మనం ఏదేదో ఊహించుకుంటాం, పరిస్థితులు దానికి విపరీతంగా ఉంటాయి. ఆ విపరీత పరిస్థితులను దాటి మనం పోవాలి. ఆ పరిస్థితులను ఏవగించడానికి వీల్లేదు. అందుగురించి ఇక అక్కడ సహనము, ఓర్పు మినహా ఇంకేమీ లేదు. ఆ సహనము, ఓర్పు అనేటువంటిది అసలైనటువంటి తపస్సు. తాపసో అతాపసో. ఇప్పుడు మునిగారి దేవముని గారి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, జ్ఞానము కూడా, ఇప్పుడేమో జ్ఞానం కోసం పరితపిస్తున్నటువంటి మనము, మునిగారు అంటున్నారు విద్వాంసుల సాంగత్యంలో ఉండి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం అని అంటున్నారు. కానీ ఒక స్థితిలోకి వెళితే ఇదే జ్ఞానం మనకు బాధాకరం. కాబట్టి జ్ఞానమును కూడా విడిచిపెట్టాలి, సాక్షిభూతంగా ఉండాలి. దేంట్లో మనము జ్ఞానం అంటే ఏంటంటే ప్రతిదీ మెరుగైనటువంటిదే ఎన్నుకునేటువంటిది జ్ఞానం. నాసిరకాన్ని వదిలేసి మెరుగైనటువంటిదే ఎన్నుకునేటువంటిది జ్ఞానం. ఆ మెరుగైనటువంటి జ్ఞానం ఏమంటున్నది అని అంటే, ఇక నీలో పరిపక్వత రాలేదు అంటుంది. అందుకనే భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే, నీవు తెలివైన వాడి అయిన తర్వాత తెలివినిచ్చేటువంటి గురువును నువ్వు వదిలేయాలి. ఈ తెలివిని కూడా వదిలేయాలి. కేవలం ఆత్మస్థితిలో, ఉద్బుద్ధ స్థితిలో ఉండాలి. అంతవరకే కానీ ఇక ఈ జ్ఞానమే సర్వస్వము, ఈ జ్ఞానమైతేనే మనకు మోక్షం లభిస్తుంది అని చెప్పేసి జ్ఞానానికి పరిమితం కాకూడదు. అందుకని ఇక్కడ చెప్తున్నటువంటిది అంటే తాపసో అతాపస. తాపసిక స్థితి నుంచి, తపస్సు చేసేటువంటి స్థితి నుంచి, ఇప్పుడు జీవితం యొక్క సారాంశం ఏంటంటే, పిండ దశలో, శైశవ దశలో ఉన్నటువంటి దుందుడుకుతనం, ఉచ్ఛృంఖలత యవ్వనములో ఉద్భుతంగా ఉంటుంటది.
ప్రౌఢావస్థలో తగ్గుతుంటుంటది, వృద్ధాప్యంలో కనుమరుగైపోతుంటది. ఇది ఇక్కడ చూపిస్తున్నటువంటిది. అంటే ఆ వివాహము, సంతానం కనడం, వాళ్ళను ఆలన పాలన చేసుకోవడం, వాళ్ళ కాళ్ళ మీద ప్రయోజకులుగా నిలబెట్టడము, మనము నిలబడము, పరిస్థితిని దాటిపోవడం, ఈ రకంగా అన్ని రకాలుగా అన్నింటిలోంచి ఈ 3 దాటిపోవాలనేటువంటిది జీవాత్మకు పరమాత్మ యొక్క సందేశం. పరిస్థితి నుంచి దాటిన తర్వాత నువ్వు వెనక్కి తిరిగి రావాల్సిన అవసరం లేదు. అందుకే పెళ్లి సాగుతోటి అమ్మాయి జీవితాన్ని పుట్టింటి వారి గడప దాటింపజేయడం, మళ్ళీ వెనుకకు రాలేదు. ఎట్లయితే కన్యాదానం అయిందో ఇక వీరిది కానే కాదు, వారి పేరుతోటే, వారింటిదే, వారి పేరుతోటే బ్రతికినంత కాలం అటే, ఇటు కాదు. అందుకని ఈ భరించాలి ఏంటమ్మా, అంతే. వినడం వినకపోవడం ఏమి లేదు. ఇక ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు నారు పోసింది ఒక చోట, నాటేసింది ఇంకొక చోట అంటే నారు పోసిన దగ్గర దాంతో సంబంధం ఏంది, ఆ పొలంతో సంబంధం ఏంది, ఆ భూమితో, ఆ మట్టితో, ఆ ఎరువుతో సంబంధం ఏంటి? అక్కడికి వెళ్ళి పీకేసి ఇక్కడ నాటుపెట్టారు కదా. ఎక్కడైతే నాటుపెట్టారో కష్టము నిష్ఠూరకము అక్కడే ఉండాలి అవి. అందుకే రామాయణంలో వస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే, స్వయంవరం మరియు వివాహమైన తర్వాత సీతను వీడుకోలు పలికేటప్పుడు అమ్మ ఏమంటదంటే, బిడ్డ, భౌతిక ద్రవ్యము నేనంటూ ఏమి సంపాదించలేదు, నా దగ్గర ఏదీ లేదు, అంతా నాన్నగారు సంపాదించింది, భారీ అర్ధాంగినిగా ఉండి ఆ వైభోగాన్ని నేను అనుభవిస్తున్నాను. ఇది విషయం నీకు తెలియదేమి కాదు. కానీ భౌతిక ద్రవ్యము నేనిచ్చే కంటే, నాకంటే ఎక్కువ ప్రేమగా చూసుకునే నాన్నగారే నీకు ఎక్కువగా ఇస్తుంటారు. నేను ఇచ్చినా ఇవ్వకపోయినా దానికి గుర్తింపే ఉండదు. కానీ నేను స్త్రీని, నువ్వు నా వంశస్థురాలిగా, నా బిడ్డగా నువ్వు వెళ్తున్నావు కాబట్టి, నువ్వు ఎవరింటికైతే వెళ్తున్నావో ఆ ఇంటిలో వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మా ఇంటికి రాకు. ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. అక్కడ నీ భర్త, అత్తమామలు వాళ్ళంతా సుఖంగా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా రా, మా గుండె తలుపులు తెరుచుకునే ఉంటాయి, ఎప్పుడైనా రావచ్చు. వెలిగిందా? ఓం ఆచార్యజీ, నమస్తే ఆచార్యజీ. ఇవాళ రేపు తల్లిదండ్రులు ఎవరు ఆలోచిస్తారు? అలాంటి బిడ్డలకు అట్లా చెప్పడం ఎవరు ఆలోచిస్తుండ్రు ఆచార్య? ఇంకా వరలక్ష్మి గారు ఇబ్బంది పడేది అదే. డబ్బులు ఎన్ని ఇస్తారు? నా దగ్గర పొరపాటు లేకుండా తప్పులు లెక్క పెట్టించి తన బిడ్డతోటి నా కొడుకును వేరు చేయించి వేరే కాపురం పెట్టిస్తున్నది అని చెప్పేసి ఎంత సహించుకుంటుందో ఆ తల్లికే తెలుస్తుంది. ఎందుకు అని తన బిడ్డను, తన కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి తను ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ రకంగా కావాలి. ఎందుకంటే వాళ్ళకు ఈ జ్ఞానం లేదు. ఎంతసేపు వేరు చేయడం అవే నేర్పిస్తారు కానీ ఒదికి ఉండడం, ఇమిడి ఉండడం, ఇంటి గుట్టు బయట పెట్టుకోకుండా ఉండడం, ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి గుణాలు నేర్పించేవారు అరుదు. మరి ఆచార్యజీ, అలాంటప్పుడు ఎందుకు మరి అట్లా నేర్పించడం? ఎవ్వరు లేని వాళ్ళ ఇంటిని చూసి ఇవ్వాలి. అత్తమామ ఉండదు, ఎవరు ఉండద్దు, ఒక బాబునున్న ఇంటినే చూసి ఇవ్వాలి. అది తప్పని చెప్తున్నాడు కదా దేవుడు. ఆ తప్పని ఎందుకు చెప్తున్నాడు అంటే, నువ్వు ఒంటరిగా జీవించలేవు, అందుకే నీకు ఈ యొక్క సంతానం, అది పుంసవనం, గర్భాధానం, పుంసవనం, సీమంతోనయనం, మరి నామకరణం, అన్నప్రాసనం, ఈ సంస్కారాలన్నీ ఇంకొకరి కలయికలో అవుతుంటాయి. జాతకర్మం ఒంటరిగా చేసుకోలేదు కదా. అందుకని ఇంకొకరి మీద నీ జీవితం ఆధారపడి ఉంది. అందుకని ఒంటరిగా ఉండకూడదు అని చెప్పేసి మన జీవితాన్ని ఇమిడించాడు. అలా కాదు ఆచార్యజీ. ఇప్పుడు పెళ్లి కాగానే బిడ్డను వేరు చేయాలని చూస్తారు తల్లిదండ్రి. అలాంటప్పుడు అత్తమామ లేని వాళ్ళ ఒక కొడుకు ఒంటరి ఉన్న వాడికి ఇచ్చేయాలి. ఇవన్నీ బాధలేముండయి. ఇక అమ్మగారు ఎంత అమాయకంగా ఆలోచిస్తున్నారు. అమ్మగారు ఒంటరిగా తల్లి తండ్రి లేకుండా చెట్టుకు కాస్తాడా? భూమి నుంచి
ఇక మా మనుషులు లేని ఇంటికి అమ్మగారు మీకు ఓం ప్రకాష్ చెప్పిన భాష భారతీయ సంస్కృతి అర్థం కావట్లేదు. మీరు జీవిస్తున్నారు అదే విధంగా, కానీ ఇప్పుడు మాట్లాడే మాటలు అలా లేవు. ఈ ఈ ప్రసవ వేదన ఏమిటి, ఈ కడుపు ఉబ్బరం ఏమిటి, ఈ దీన్ని ఎట్లా తెలియాలి? ఇంకొకరు చెప్తేనే తెలుస్తుంది కదా. మరి అత్త మామలు ఆడబిడ్డలు ఎవరు లేని ఇంట్లో జన్మింపజేయ చూసి పెళ్లి చేయాలి అని అంటే మరి వారి జీవితం ఆగమైతుంది కదా. ఎవరి జీవితం ఆచార్యజీ? అవును, అమ్మాయి జీవితం ఆగమైతుంది కదా. ఎందుకంటే అన్ని విషయాలు పురుషునికి అర్థం కావు. ఇద్దరు యవ్వనంలో ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరు యవ్వనంలో ఉన్నారు, వివాహం చేసుకున్నారు, ఒంటరి కాపురం పెట్టారు. వారికి ఈ శారీరక విషయాలు, సంతానం విషయాలు ఎట్లా అర్థమవుతాయి? అందుకని తోడు కావాలి. అనుభవజ్ఞులైన మనల్ని ముందు పంపించి అనుభవం పెంచిన తర్వాత మనం కొద్దిగా నిలదొక్కున్న తర్వాత సంతానాన్ని వెనక నుండి మన దగ్గరికి పంపిస్తున్నాడు కదా. దాని సందేశం ఏంటి? వాళ్ళు నిలబడగానే వాళ్ళకంటే ముందు మనల్ని పంపిస్తున్నాడు కదా. దాని సందేశం ఏంటంటే అనుభవాన్ని పంచాలి. అంటే వాళ్ళకి అవసరం సేపు ఉంచుకొని వాళ్ళతో వాడుకొని తర్వాత ఇక బిడ్డతో వేరే కాపురం పెట్టించాలి. అవసరం అత్తమ్మతో అవసరం ఉన్నంతసేపు ఉండాలి, అలా అవసరం తీరిన తర్వాత ఇక వెళ్ళాలి. అంతేనా ఆచార్జీ? మరి తల్లిదండ్రులు నేర్పించేది ఆచార్జీ వాళ్ళు వర్ణ వ్యవస్థని అర్థం చేసుకోవడం లేదు కాబట్టి అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ రహస్యం ఏంటంటే ఎవరి జీవితానికి గుదిబండ కాకూడదు. ప్రవేశిస్తున్న నది పరిశుభ్రంగా ఉంటుంటది, నిలబడ్డ నీరు మురిగిపోతుంటుంటది, కుళ్ళిపోతుంటది. కాబట్టి ఈ యొక్క పుట్టేవారు పుడుతూనే ఉండాలి, చచ్చేవారు చస్తూనే ఉండాలి. ముందు వారు పోతుంటేనే వెనక వారికి ఉండడానికి అవకాశం ఉంటుంటది, ఖాళీ స్థలం లభిస్తుంటుంటది. కాబట్టి తల్లిదండ్రుల గురువు యొక్క సారాంశం ఏంటంటే వెనుక వచ్చేటువంటి సంతానాన్ని వారిని నిలదొక్కువ చేయాలి, వారికి అనుభవంతో వారిని ఎదిగింపజేయాలి, అంతవరకే. అంతేగాని వారి జీవితంతో పాటే ఉండాలి అని కాదు. ఉంటే ఇక్కడ అంత మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కదా. చౌరస్తాలో అలా అది రెడ్ లైట్ సిగ్నల్ ఏంటంటే కొంతసేపు ఆగినా కూడా వెళ్ళాల్సిన వారు వెళ్ళాల్సిందే. ఎప్పటికీ అక్కడే ఆగి ఉంటే దారి మూతపడిపోతుంటది కదా. అందుకని వచ్చేవారు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. ఎప్పటికీ అక్కడే ఆగి ఉంటే వెనుకొచ్చినందుకు గుద్దేస్తాడు. ఇప్పుడు మన శరీరంలో చూస్తున్నాడు కదా, మనం తినేది తిన్న తర్వాత బయటకు పోకుంటే ఆ నవద్వారాలన్నీ బ్లాక్ అయిపోతే మన జీవితం ఉంటుందా? అమ్మగారు అనే విషయం నాకేం అర్థమవుతుందంటే, పెద్దోళ్ళని అడగకుండా చిన్నోళ్ళు వారి ఇష్టానుసారంగా అవసరం ఉన్న కాడికి వాడుకుంటున్నారు, దొబ్బేస్తున్నారు. అంటే వాళ్ళకు కూడా తెలివి ఉండాలి, వీళ్ళు మాకు ఎంత పనికి వస్తారు. కడపలు ఉందంటే కడపలకు మనం ఏ విధంగా సేవ చేస్తే అది కడపలు మనకు దక్కుతుంది. కడపలు ఉంటేనే ఇల్లు ఉంటది. కడపలు లేకపోతే, పెద్దలు లేకపోతే మనకు ఎవరు దారి చూపెట్టడం లేరని వాళ్ళకి తెలవాలి. వాళ్ళకి తెలియనప్పుడు మనం ఏం చేయలేం. శ్యామలయ్య గారు, ఇది వారి తప్పు కాదు అమ్మగారు, ఇది వారి తప్పు కాదు, పిల్లల తప్పు కాదే కాదు. అమ్మాయి తల్లిదండ్రులు తప్పు, మంచిగా ఉండాలి, మంచి సంస్కరణ, అది కూడా కాదు. అమ్మాయిలదైనా అబ్బాయిలదైనా ఎవరైనా కూడా వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం, వాళ్ళు నేర్పించే గుణకర్మ స్వభావాలను బట్టి వాళ్ళ ఎదుగుదల పెరుగుదల ఉంటుంటది. తర్వాత వాళ్ళను తల్లిదండ్రులను వాడుకోవడమా వినియోగించుకోవడమా? శ్యామలయ్య గారు శబ్దం చూడండి, వాడుకోవడం వేరు, వినియోగించుకోవడం వేరు. వాడుకోవడం అంటే యూజ్ అండ్ త్రో, స్వార్థము. వాడుకోవటువంటి అసలు స్వార్థమే. వినియోగించుకోవటువంటి అవసరాన్ని బట్టి మనం ఉపయోగపడాలి, వాళ్ళని ఉపయోగించుకోవాలి. అదే ఈ స్త్రీ పురుషులు అనేది కాదండి, అసలు తల్లిదండ్రి పెంపకంలోనే మార్పు. ఇప్పుడు వచ్చిన కోడలు అనేది కాదు, మనం మన పిల్లల్ని మంచిగా పెంచామనేటువంటి ప్రతి తల్లి అనుకోవాలి. నా సంతానాన్ని ఇప్పుడు ఆమె సీతాదేవికి కనుక వాళ్ళ అమ్మ చెప్పినట్టు అట నేర్పి పంపించినప్పుడు ఇంక అసలుకి రానే రావు. మార్పులు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందరికీ ఇబ్బందే కదా, వాళ్ళకి మాత్రమే సుఖం ఉంటుంది. అమ్మా నాన్న వదిలిపెట్టి వెళ్ళినా ఉండదు. చేయి చూపిస్తున్నారు, ఏమైనా చెప్పాలా ఆచార్యజీ? మరి
ఎందుకు అట్లా మరి బిడ్డ జీవితం రాగానే మరి వేరు ఉంచాలని ఎందుకు అనుకుంటారు తల్లిదండ్రులు చెప్పండి ఒకసారి. ఈ రజనీ అమ్మగారికి అజ్ఞానం అండి అదే. రజనీ గారి అమ్మగారు రజనీ అమ్మగారి యొక్క ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఇది కర్మ ఫలము మాత్రమే. జీవాత్మ ఈ స్త్రీత్వం లేదు, పురుషత్వం లేదు, ఈ దేహమే లేదన్నప్పుడు, ఆత్మతత్వమే ఉన్నదన్నప్పుడు, ఆత్మతత్వంలో కొద్ది రోజులు స్త్రీ శరీరంలో, కొద్ది రోజులు పురుష శరీరంలో, కొద్ది రోజులు నపుంసక శరీరం, పశుపక్షి క్రిమి కీటక, ఈ రకంగా భగవంతుడు చూపిస్తున్నటువంటి ఏంటంటే కర్మఫలం. కర్మఫలం మినహా ఇక్కడ ఏం లేదు. చెవిటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, అవిటి వాళ్ళు, ఈ రకంగా వికలాంగత్వంతో చూపిస్తున్నటువంటి ఏంటంటే కర్మఫలం అంతే. ఈ కర్మఫలం మనము సరి అయినటువంటి ఎవరికైతే ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్తున్నటువంటి ఈ ప్రసంగంలో మనం అనేక సార్లు చెప్పుకున్నాం ఏంటంటే, గర్భం దాల్చినప్పుడు బాధ్యతగా ఉండేటువంటి స్త్రీ ఎంతెంత లోతుగా విషయావగాహన చేసుకుంటూ శాంతంగా ఉండి గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తుంటుందో వాళ్ళ పుట్టేటువంటి సంతానం రికార్డ్ అవుతుంటది. అక్కడ సంతానంలో తల్లి ఎట్లుంటే అట్లా వాళ్ళు ఆ రకంగానే చేస్తుంటారు. ఇప్పుడు పేరు అడగకండి, చెప్పకూడదు. ఒక ఆచార్య గురుకులం నడిపిస్తున్నది. గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా మందికి చదివించి స్నాతకులను తయారు చేసింది. ఆవిడ ఒక ప్రసంగంలో ఏం చెప్తున్నదంటే, మా పిల్లలు ఫోన్ పట్టుకున్నారు అంటే విడవనండి, ఎవరి ఫోన్ వచ్చినా తెలుస్తలేదు అని అంటున్నారు. అది నేర్పించింది ఎవరు? నువ్వు గర్భంతో ఉన్నప్పుడు ఆ ఫోన్ తోటి ఆడుకున్నావు కదా బెడ్ రెస్ట్ లో ఉండి. మొదటే అదే స్వభావంతో వచ్చాడు కదా కూడా. అదంతా తప్పు మన దగ్గర పెట్టుకొని ఆరోపణ వాళ్ళ మీద చేస్తే ఏమన్నట్టు. అందుకని సహనం, ఓర్పు అనేటువంటిది మన దగ్గర ఉండాలి. తాపసో అతాపస అన్వాగతం. అన్వాగతం అంటే ఈ యొక్క ఒకరి నుండి ఒకరికి వస్తుంది. తండ్రి గుణకర్మ స్వభావాలు ఎట్లుంటే పిల్లలే అట్లేగా వస్తుంటాయి. ఈ దయానంద సరస్వతి దీనికి చాలా విరోధి అనమాట. అందుకని వంశ పరంపరంగా వచ్చేటువంటి దాన్ని శుద్ధి చేయాలని చెప్పేసి స్త్రీకి బ్రహ్మచర్య పాలన గావింపజేయడం, పురుషునికి బ్రహ్మచర్య పాలన కావింపజేయడం, మంచి వైదిక సాహిత్యాన్ని స్వాధ్యాయం చేయించడం, గర్భం నిలిచిన తర్వాత వేద విద్వాంసులతోటి చర్చ చేయించడం, ధార్మిక చర్చ చేయించడం, వీణావాద ఈ కళలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వీరి మనస్సును మార్పు చేస్తున్నాడు. ఆ సంస్కారాలు రాకూడదు, ఆ యొక్క నిమ్న స్తరమైనటువంటి భావజాలం గల తల్లిదండ్రుల యొక్క సంస్కారాలు సంతానంలో రాకూడదు అని ఈ రకంగా మార్పు చేస్తున్నాడు. వివాహం కంటే ముందే కొంచెం పిల్లలకు అవగాహన అయ్యేటట్టుగా తల్లిదండ్రులు తెలుసుకొని ఉంటే పిల్లలకి కొన్ని చెప్తే అక్కడన్నా మొదలవుతుంది. అమ్మగారు ఈ ఎవరు అమ్మాజీ గారు అంటుంటారు అనమాట, నిర్మోహ మాట. గురువు గారు, మీరు గనక మాకు యవ్వనంలో దొరికింటే మా జీవితం ఎంతో అద్భుతంగా ఉండేది అని అంటుంటారు. కానీ భగవంతుడి న్యాయ వ్యవస్థ ఎట్లా ఉంటదంటే ఏ వస్తువు ఎప్పుడు అందాలో అప్పుడే అందుతుంటది, కానీ మనం అనుకుంటే కాదు. ఈ జ్ఞానమైనా కూడా ఎప్పుడు మన కాకపోతే అందుకున్నది అవసరమైన వాళ్ళకి చెప్పే అవకాశం దొరకాలనేది కోరుకోవాలి. పుణ్యేన అన్వాగతం. ఇక పాపము, దుష్టకర్మలు, దుర్బుద్ధితోట అట్లా వంశ పరంపరానుసారంగా వచ్చినటువంటిది. పుణ్యము పురుషార్థంతో వచ్చినటువంటిది, న్యాయబద్ధంగా హేతుబద్ధంగా మరి తెలివిగా ప్రవర్తించేవాడు. ఇక ఓం ప్రకాష్ చెప్పాలనుకుని చెప్పలేకపోతున్నటువంటి ఇంతవరకు తటపటాయిస్తున్నటువంటిది ఏంటంటే, తెలివైనటువంటి తల్లి ఎప్పుడు కూడా పిల్లలను బెదిరించదు, మాట అనదు. ఆమె మౌనంగా ఉండి చూస్తే చాలు పిల్లలు గజగజగజ వణికిపోతుంటారు. అదే వేరే వాళ్ళు ఎంత చిన్న పొరపాటు చేసినా కూడా చెవులు పిండడం, గిచ్చడం, మోటుమాటలు తిట్టడం, కొట్టడం చేస్తుంటారు. వాళ్ళలో ఆ భయం ఉండదు. కానీ ఈ తల్లి కేవలం ఇట్లా చూస్తే చాలు వణికిపోతున్నారు. వేరే వాళ్ళంటే ఏమిటో తల్లి ఏం మంత్రం వేస్తున్నారు, వాళ్ళు గజగజ వణికిపోతున్నారు పిల్లలు, అట్లా భయపెడుతున్నావు ఏంటి అంటుంటారు.
ఇటువంటి వాళ్ళు కనబడ్డారా? తక్కువ, చాలా తక్కువ కనిపించారు ఆచార్య. సమాజంలో చాలా తక్కువ. ఉంటారు 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 ఉంటారు. ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు తల్లిదండ్రిని వదలరు. ఆ పిల్లలు తల్లిదండ్రిని వదలరు ఎప్పటికీ. ఎందుకు అంటే వారు మౌనంగానే అన్ని విషయాలు చెప్తుంటారు అన్నట్టుగా పిల్లలకు అర్థమైపోతుంటారు. మళ్ళీ ఆ తల్లి ఏం చేస్తుంటారు, తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే పిల్లలు అడిగిన వస్తువు కంటే ఇంకా గొప్పది వారికి ఇప్పిస్తారు, ఇంకా మేలైనది ఇప్పిస్తుంటారు, నాణ్యత గలది ఇప్పిస్తుంటారు. కాబట్టి పిల్లలు వారు నాకు ఫలానది కావాలని మంకు పట్టరు, ఏడవరు. వాళ్ళు ఏది ఫలానది కావాలి అని అంటే అంతకంటే గొప్పది మనం ప్రతిసారి ఇప్పిస్తున్నాం అనుకోండి, వాళ్ళు నాకు ఇది కావాలని అనరు. వాళ్ళకి ఏదైనా కావాలంటే అమ్మ దగ్గరికి వచ్చి ముఖం చూస్తుంటారు, ఇలా పట్టుకుంటారు, అటు కావాల్సిన వస్తువు వైపు చూస్తుంటారు, మరి అమ్మ ముఖం చూస్తుంటారు. అమ్మ అర్థమైపోతుంది, నీకు అది అంతకంటే మంచిది పనిస్తుంది, నీకు ఆ రోడ్డు మీద ఉన్న ఈగల దవ్వలు పడ్డాయి కావాలా, నీకు ఇంటికి రా మంచి చేయిస్తాను, నీకు హల్వా చేయిస్తాను, నీకు ఏది కావాలంటే అవట్లా. ఆచార్య ఇప్పుడు పిల్లలు అట్లా ఇంటలేరు, ఇంటి దాకా వచ్చి కావాలంటే అది కావాలా నాకు కొనివ్వాలి. అమ్మగారు, మన సందేశం మొదలైంది అక్కడి నుంచి. పిల్లలు ఎక్కడైతే మొండి పట్టు పడుతున్నారో అక్కడ తల్లిది దగ్గర ఉన్నటువంటి జిరాక్స్ పేపర్ పిల్లలతో తప్పే లేదు. వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా వీళ్ళు జిరాక్స్ పేపర్ ఉన్నదంతా తల్లిదండ్రుల దగ్గర ఉంది. జిరాక్స్ ఫోటో స్టేట్ తీసుకుంటే దాంట్లో మనం ఏదైతే ఒరిజినల్ పెడుతుంటామో డూప్లికేట్ అట్లాగే వస్తుంటాయి. ఓం ఆచార్య, ఇప్పుడు సమాజం ఏమైతుందంటే వేరే మార్గంలో పోతున్నది, మనం వేరే మార్గంలో పెద్దలు ఋషులు అనుసరించిన మార్గంలో మనం పోతుంటే కొంత ఇబ్బందులు అవుతున్నాయి. మొన్న మనం అక్కడ యజ్ఞం చేయని కొత్త ఆయన పాయింట్ ఇడమంటే మీకు అటువంటి వాళ్ళే కావాలి, మమ్మల్ని కూడా కలుపుకోపోవాలి, మా మీకు ఎక్కువ కావాలంటే అందరూ మీరు ఇవి కట్టుకున్నట్టు ఉంటే మీకు కొంతమంది ఉంటారు, మమ్మల్ని అందరినీ కలుపుకోపోవాలి అని వారు అంటున్నది. ఏంటంటే ఇప్పుడు ఇటువంటి నియమాలు పెట్టకూడదండి. తినాలి తాగాలి రండి, తింటూ తాగుతూ అన్ని చేస్తూ రండి అంటుంటాడు. అదే ఇది ప్రత్యేకత పెట్టేసరికి ఏమవుతుంది అని అంటే ఆయనకు ఇమడలేకపోతున్నాడు. అతను ఏమంటాడంటే మీరు కొద్ది మందే ఉండిపోతుంటారు, కొంతవరకు ఉండిపోతుంటారు. అదే అందరు తిని తాగిన అందరి వాళ్ళని కలుపుకొని పోతే ఎక్కువ వ్యాపకం అవుతాయి. మరి ఇంకేం ఎక్కువ వ్యాపకం అవుతుంటే మనం చెప్పాల్సిందే చెప్పకపోతే, వాళ్ళు చేయాల్సిందే చెయ్యకపోతే ఇంకా అది సమాజం పెట్టి ఏం లాభం, పెట్టకేం లాభం. అది వారికి చెప్పేవాళ్ళు లేక, విషయం లోతుగా అవగాహన గాక జీర్ణం కావడం లేదు, చెప్పే విషయం జీర్ణం కావడం లేదు. అంతే. కాబట్టి మనము మంచి మార్గం పోతున్నాం, కలుపుకొని వాళ్ళని మన లైన్ లో వచ్చేటట్టు ప్రయత్నం చేసుకొని పోవాలండి. సమాజంలో ఉన్న వ్యవస్థ ఏంటంటే నువ్వు బీడీ తాగేవను బీడీ తాగకు అన్నవనుకో అని కోపం వస్తుంది. ఎందుకు? నేను బీడీ మంచి అలవాట చెడు అలవాట ఆయనకు తెలియదు. వ్యవస్థ అట్లున్న సమాజంలో అదే పుణ్యేన పుణ్యాగతం. ఇక పుణ్యం మంచి మడిగట్టుకొని చేసేటువంటి ఆచార వ్యవహారంతో శిష్టులుగా ఉండేటువంటి ఈ రకంగా వంశ పరంపరంగా వస్తున్నటువంటిది. ఈ వంశము పూర్తిగా ఉన్నదిన్నట్లు కొనసాగట్లేదు కాబట్టి, నటన జరుగుతుంది కాబట్టి సామెత పుట్టుకొచ్చింది. ఏంటంటే పండిత పుత్ర పరమశుంఠ. విన్నరా? అదే పండిత పుత్రుడు పండితుడు అవ్వాలనేది లేదు, అవ్వాలనేది లేదని కాదు అమ్మగారు, నేర్పలేడు, తండ్రే నేర్పలేడు ఇవన్నీ. ఇట్లా అదే ఎందుకంటే ఇది తండ్రి నిర్లక్ష్యం వహించాడు అన్నమాట. ఇక వేరే వాళ్ళు ఏమంటారు, నీవేం అంత పెద్ద పండితుని పుత్రుడు, ఇక నీకేం నేర్చుకోవాలి, నువ్వేం చదువుతావు, నీకెందుకు అవసరం, మాలాంటి వాడికి అవసరం అని చెప్పేసి వాళ్ళను మునగ చెట్టు ఎక్కించడం ద్వారా వాళ్ళు బాగా ఉబ్బిపోతుంటారు అన్నట్టుగా. ఇక వ్యవహారానికి యథార్థం వచ్చేసరికి బొక్క పడతారు. అది అందుకే పరమశుడు కానబడతారు. పాపేన తీరణేన, ఇక పాపంతో తరించబడినప్పుడు తదా సర్వాన్, ఇక రజనీయమ్మ గారు వినండి, తదా సర్వాన్ శోకాన్ హృదయస్య చ భవతి. ఈ హృదయం ఎవరిది? దేహం ఎవరిది? ఈ దేహంలో
హృదయంతో పరవశించిపోవడం, పులకరించిపోవడం, పరమానంద భరితం అవ్వడం, అది ఆత్మీయులను కౌగలించుకున్నప్పుడు కానివ్వండి, లేదంటే తన్మయత్వంతో ఏదైనా విషయంలో మునిగిపోయినప్పుడు కావండి, నా మనసు ఇలా అనిపిస్తుందని చెప్పేసి హృదయం దేహం యొక్క అవయవం, కన్ను, ముక్కు, కాలు, చేతులు ఏ రకంగానో ఈ హృదయం అనేటువంటి దేహం యొక్క ఆంతరిక అవయవం. ఈ అవయవాలతో కూడినటువంటి ఈ దేహంలో నేను ఉన్నాను. నా హృదయం అంటే ఈ హృదయానికి బాధ కలుగుతుందంటే ఆత్మకు బాధ కలగట్లేదని కాదు అమ్మగారు. బాధపడేది, సంతోషపడేది, ఆనందపడేది ఆత్మయే, మనసు కాదు. మనసుకు బాధ కలగడం కాదు. మనసు ఎవరో కాదు, నేనే. నేను అంటే ఆత్మనే. ఆత్మకే నా మనసు బాధపడుతుంది, ఒకరి మనసును నొప్పించడం అని అంటే. మనసు అంటే అది జడము, దానికి ఏం తెలుసు? రాస్తూ ఆ జడ్జి, న్యాయాధీశుడు ఏం చేస్తుంటాడు అని అంటే, ఎవరికైనా ఉరిశిక్ష విధించేటప్పుడు ఆ పెన్నును అక్కడే ఇరిసేస్తుంటాడు. ఇంకొకరికి ఇటువంటి శిక్షను విధించకు అని చెప్పేసి. ఆ మాత్రం దానికి ఆ పెన్నును విరిచేసిన దానికి ఆ పెన్నుకి ఏమైనా బాధ కలుగుతుందా? అది జడము కదా, అందుకోసం దానికి బాధ కలగదు. అలాగే మనసు కూడా ఆ వస్తువు ద్వారా అది క్రియ జరుగుతుంది కాబట్టి విరిచేయటం అంతే. రజనీ అమ్మగారు, విషయం అర్థమవుతుందా? కొంచెం కొంచెం అర్థమవుతుంది. అదే, అందుకని ఈ యొక్క బాధ అనేటువంటిది ఆత్మకే కలుగుతుంటది. బాధపడేది, సంతోషపడేది, ఆనందపడేది ఆత్మయే, ఈ మనసు కాదు, హృదయం కాదు. హృదయం యొక్క అవయవం. ఇప్పుడు హృదయం అవయవం అయినప్పుడు అవయవం కదా, మరి ఎవరైనా తిట్టినప్పుడు బాధపడ్డటువంటి హృదయం అక్కడే ఉంటుంది మన శరీరంలోనే. అదే చా అని పోయినప్పుడు, చనిపోయినప్పుడు పోస్ట్ మార్టం చేసి దాంట్లోంచి హృదయం తీసేసుకుంటారు. గమనించారా? మరి అప్పుడు ఆ చనిపోయినప్పుడు ఆ కత్తి పెట్టినప్పుడు, ఆ కత్తి పెట్టి చీలుస్తున్నప్పుడు హృదయానికి బాధ ఎందుకు కలగదు? కాబట్టి అది జడము కాబట్టి, జడం కాబట్టి దానికి ఏమి తెలియదు. ఇప్పుడు ఒక చోట బస్సును నిలిపి డ్రైవర్ కిందికి దిగిపోయి ఛాయ్ తాగుతున్నాడు, బస్సు ముందుకు పోతుంది. వేరే వాళ్ళు ఏమంటారంటే, పోదు, దయ్యం పట్టుకునే బస్సు దానికి అదే తనకు తానే పోతుంది. అక్కడేమైంది? అతడు వేసినటువంటి ఆ బ్రేక్ అనేటువంటి సరిగా పడలేదు, ఆ వంపుగా ఉన్నది, అందు గురించి అది పోతుంది. అదే రకంగా ఈ మనస్సు అనేటువంటిది కూడా, మనస్సు నా మనసు, నేను మనస్సు కాదు. మనస్సు ఎట్లుంటది గమనించారా అమ్మగారు? మనసుకి ఏదైనా రూపం ఉంటుందా? రూపం ఉండదు మనస్సుకు. ఈ యొక్క మనసుకు ఏ రకంగానైతే ఇంత చంచలంగా ఉండి అన్ని నేనే చేస్తున్నాను అనిపించినా కూడా మనసుకు ఏ రకంగానైతే రూపం లేదో, అదే రూపకంగా ఈ యొక్క ఆత్మకు రూపం లేదు. ఇప్పుడు మునిగారు చెప్తున్నారు కదా, మనసు ఆత్మకు దగ్గరగా ఉంటదని. కానీ పాణిని మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే, వర్ణోచ్చారణ శిక్షలో ఆత్మ బుద్ధ్యా సమేత్యర్థాన్ మనోయుంక్తే వివక్షయా మనః కాయాగ్నిం ఆహంతి సా ప్రేరయతి మారుతః. ఆత్మ బుద్ధ్యా, ఆత్మ బుద్ధితోటి, ఆత్మకు అత్యంత చేరువుగా ఉండేటువంటిది బుద్ధి. ఆ బుద్ధి మనసు, మనస్సు ఇంద్రియాలకు, ఇంద్రియాలు విషయానికి. ఇక్కడ రహస్యం ఏంటంటే, బుద్ధి జడమే, మనస్సు జడమే, ఇంద్రియాలు జడమే. అన్నిటికీ చైతన్యపరిచేది ఆత్మ. అందుకని ఈ యొక్క బుద్ధి ద్వారా పనిచేసేది కూడా ఆత్మనే, మనసు ద్వారా విచారించేది, చంచలంగా ఉండేటువంటిది ఆత్మనే, మరియు ఇంద్రియముల ద్వారా కళ్ళతో చూసేటువంటిది, చెవులతో వినేటువంటిది, నోటితో మాట్లాడేటువంటిది, చేతులతో పనిచేసేది, కాళ్ళతో నడిచేటువంటిది కూడా ఆత్మనే. ఓ ఆచార్య, నేను ఏం చెప్పకున్నా కాళ్ళు నడుస్తూనే ఉన్నాయి, అదెట్లా?
ఇంకెప్పుడు రజనీ అమ్మగారు చెప్పాలి ఈ విషయానికి సమాధానం. అమ్మగారు ఏమి చెప్పకుండా ఇప్పుడు చనిపోయారని వారంటున్నారు, పడుకున్నారని వీరంటున్నారు. ఆయన గాఢ నిద్రలో పడుకున్నప్పుడు, గాఢ నిద్రలో, చనిపోయినప్పుడు అనుపస్థితిలో ఆ కాళ్ళు అవే నడుస్తున్నాయంట, నడుస్తాయా? లేదా మనం ఎక్కడ పోవాలనుకుంటే అక్కడికి మనం వెళ్తాము. నిద్రలో ఆ దోమ గడిచినప్పుడు ఇక్కడ అక్కడ ఆ కాలును ఇటు జరిపేటువంటిది ఎవరు? తనకు తానే జరుగుతుందా? ఎవరైనా జరిపే వాళ్ళు ఉన్నారా? కాళ్ళే నడుస్తున్నాయి అంటే నిద్రలో నడుస్తారు కదా, అదెట్లా అని ఎవరు చెప్తారు సమాధానం? ప్రశ్న. నిద్రలో నడిచేదానికి కాళ్ళను ఎవరు నడిపిస్తున్నారు? వాటికి అవే నడుస్తున్నప్పుడు మరి నిద్రపోదు కదండి, కదా. ఇప్పుడు చనిపోయినప్పుడు వచ్చి పడి ఏడుస్తుంటది కదా, అమ్మా వస్తాన్నావే నా దగ్గరికి, ఒక్కసారి రావే అమ్మా నేను వచ్చానే అని పడి ఏడుస్తుంటారు కదా, మరి అప్పుడు ఎందుకు రాదు బిడ్డ దగ్గరికి? దేవముని గారు చెయ్యి చూపిస్తున్నారు, ఏమన్నా చెప్పాలా? మైక్ ఆన్ లో పెట్టారు. గారికి ఆప్షన్ తెలియక అట్లా పెట్టినట్టు ఆప్షన్ తెలియక. సరే. అందుకని ఇదంతా జరిగేటువంటిది ఆత్మ ద్వారానే. రజనీయమ్మ గారు ఏడ్చేటువంటిది, తూడ్చేటువంటిది, గులిగేటువంటిది, వెక్కిరించేటువంటిది, ఆవలించేటువంటిది అంతా ఆత్మనే. ఆత్మ లేకపోతే ఏది? ఇప్పుడు మనం వెక్కిరించేటప్పుడు మూతి వంకర నింపుతుంటాం కదా, మరి పక్షవాతం వచ్చినప్పుడు వంకర తిరిగి ఉన్నది, మరి దాన్ని చక్కగా చేసుకోవచ్చు కదా. అదంతా ఆత్మ నియంత్రణలో ఉంటది. ఇదంతా చేసేటువంటి, మనం వాహనం నడిపిస్తున్నప్పుడు క్లచ్, గేరు, బ్రేకు, స్టీరింగ్, హారను, ఇండికేటర్ అవన్నీ చేస్తున్నట్టుగానే మనమే నడిపిస్తున్నట్టుగా ఈ శరీరంలో జరిగేటువంటి ప్రక్రియలకు అన్నింటి వెనుక ఆత్మయే ఉన్నది. కొత్త ప్రకరణాన్ని మొదలుపెట్టే కంటే ముందు మరి సమయం అయిపోయింది కాబట్టి ఒక పాట పాడండి మంచిది. ఆవుకు పూజ చేస్తున్నారు చాలా మంది, మొత్తం 500 మంది. ఆవు పూజ అంటే ఏమన్నట్టండి? ఆవునా? ఆవుకు పూజ అంటే ఏంటంటే రుక్మి కళ్యాణం. ఆవు పూజ అంటే ఏంటంటే ముఖాన్ని చేస్తే మంచిగా ఉంటది, కానీ ముఖాన్ని చేస్తే అది పొడుస్తుంది అని భయంతో వెనక తిరిగి ముట్టికి చేస్తుంది. అది ఎన్ని మేత తెచ్చిండ్రు, అది అసలు 2 ఆవులు తింటలేదు. తోకలో కోటి దేవతలు ఉంటారంట మరి. అది మరి కొమ్ములలో ఎవరు ఉంటారు, కళ్ళల్లో ఎవరు ఉంటారు, మస్తకంలో ఎవరు ఉంటారు, ముఖంలో ఆశీర్వాదం ఇస్తుండండి నెత్తికి. అజ్ఞానమే శరణం వారికి. పాడండి రమలయ్య గారు పాడుతున్నారు. నిఖిల జగములేలు రేడు నిన్ను నేలకొండునా, నిఖిల జగములేలు రేడు నిన్ను నేలకొండునా. జానపద లైన్లో వాడుతుంది. ముని గారు మైకు బంద్ చేయండి సమయం. నిఖిల మెరుగు సర్వ సాక్షి నిన్ను నెరుగకుండునా, నిఖిల జగములేలు నేరేడు నిన్ను నేలకొండునా, నిఖిల మెరుగు సర్వ సాక్షి నిన్ను ఎరుగకుండునా, నిఖిల జీవరక్షకుండు నిన్ను కానకుండునా, నిఖిల జీవరక్షకుండు నిన్ను కానకుండునా, నిఖిల భువన నాయకుండు నిన్ను నడుపకుండునా, నిఖిల జగములేలు రేడు నిన్ను నేలకుండునా, నిఖిల మెరుగు సర్వ సాక్షి నిన్ను ఎరుగకుండునా, నిఖిల మతని కప్పగింప నిఖిల మతని కప్పగింప నిన్ను మెచ్చకుండునా, నిఖిల మతని దానియే అనియ నిఖిల నీకు దుఃఖముండునా, నిఖిల మతని కప్పగింప నిన్ను మెచ్చకుండునా, నిఖిల మతని దనియే అనిన నీకు దుఃఖముండునా,
నిఖిల జగములేలు రేడు నిన్ను నేలకుండునా, నిఖిల మెరుగు సర్వసాక్షి నిన్ను ఎరుగకుండునా, నిండి అంతట ఉండువాడు నీలో ఉండకుండునా, నిండి అంతటుండువాడు నీలో ఉండకుండునా, నిండు మదిని అతని గొల్వా, నిండు మతని అతని గొల్వా నీకు లోపముండునా, నిఖిల జగములేలు రేడు నిన్ను నేలకుండునా, నిఖిల మెరుగు సర్వసాక్షి నిన్ను ఎరుగకుండునా, నిఖిల జీవరక్షకుండు నిన్ను కానకుండునా, నిఖిల భువన నాయకుండు నిన్ను నడుపకుండునా. ఓం సర్వేభ్యో నమః. చాలా అద్భుతంగా. ఓ ఆచారి హాజీ. శ్యామలయ్య గారు పాడుతున్నారు, బాగా పాడుతున్నారు. కానీ ప్రతి పాటను జానపదంలో పాడితే దాని శోభితం పోతుంది కదా. అదే అదే ప్రతి పాటకు ఒక లయ, ఒక బద్ధం అనేది ఉంటది. అవునవును. అది అద్భుతంగా వారి శ్రద్ధా భక్తులను చూపిస్తున్నాడు. కానీ ఆ విషయం తెలుసుకుంటా ఇంకా బాగా ఆ ఏ పాటను ఏ విధంగా పాడాలనే దాంట్లో పాడితే బాగుంటది. మునుజి గారు, నాకు తెలిసిన బాణిలో నేను అంటే నాకు లయలు తెలియవు ఈ సంగీతం. అది తెలుసుకొని పాడితే బాగుంటుంది. అది రాగము మన దగ్గర వచ్చిన వాళ్ళు వాళ్ళకి లయ తెలుసు కాబట్టి అప్పుడు ఆ రోజు భజన చేసిండ్రు. ఆ విధంగా అది సంగీతం తెలియదు మునుజి గారు, క్షమించండి. సరే సరే సరే. ఓకే ఓకే ఓకే. సమయము అవుతుంది కాబట్టి మంచి సందేశం పాట ఇవ్వాలనుకున్నా కానీ మీరు నేను వాడతాను పాడే వరకు సమయం అయిపోయింది. మళ్ళీ పాడండి, ఏమున్నది మళ్ళీ పాడండి. లేదా సమయం అయిపోతుంది. ఇప్పుడు 4 నిమిషాల సందేహం అవుతుంది. సరే సరే సరే. అది ఓం అత వైదిక సందేహోపాసన. మరి కొత్త బ్యాచ్లు చేపిస్తున్నావు, కొత్త బ్యాచ్లు ఎవరు ఉన్నారా? భీమరావు గారు. ఓం నమస్తే. రాలే కదా? రాలేదు. గాయత్రమ్మ గారు చేయించండి. వారికి అవకాశం ఇస్తే వారు కొంచెం ఉద్దేశం. అమ్మా చెప్పండి వరలక్ష్మి గారు. శ్యామలయ్య గారిని సంజయ్ కొంచెం చూసి చదువుతా ఉంటే అలవాటు అవుతుంది ఆచార్య, చెప్పండి. శ్యామలయ్య గారు, మీరు సంధ్య చేసేటప్పుడు ఎక్కువ తప్పులు పోయినాయి. ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. తర్వాత ఈరోజు 4వ అధ్యాయము 3వ బ్రాహ్మణంలో 23వ దాంట్లో ఉన్న మనము. అందులో కూడా తపస్సు అంటే ఏంటిది, తర్వాత తపన అంటే ఏంటిది, తర్వాత ఆత్మను ఏ విధంగా తెలుసుకోవాలి అనే చాలా విషయాలు, లోతుకు విషయాలు వచ్చాయి. భ్రూణ హత్య ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, అజ్ఞానంతో జీవాత్మ ఏ విధంగా ఉంటాడు, జ్ఞానంతో పెంచుకున్న జీవాత్మ ఏ విధంగా ఉంటాడు అనే చాలా విషయాలు మనం తెలుసుకున్నాము. వారికి ధన్యవాదము. అనంతరం అమ్మ భాగ్య ఎవరు ఈరోజు మరి ఈ ఎపిసోడ్ గారు చేస్తారా సంధ్య? ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలి. వినడం ద్వారా శ్రవణం జరుగుతుంది అమ్మా. శ్రవణం జరిగితే సంస్కారాలు ఉద్దీపనం అవుతుంది. నువ్వు ఏదన్నా విను, నువ్వు ఏది వింటావో నీ ఆత్మకు అదే నచ్చుతుంది. అది మంచిది వింటావా, చెడ్డది వింటావా నువ్వు డిసైడ్ చేయాలి. నువ్వంటే ఎవరు? ఆత్మని డిసైడ్ చేయాలి. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానంలో వెళ్ళాలంటే, మనము పరమ పవిత్రత ఉన్న పరమాత్మను చేరుకోవాలంటే గొప్ప గొప్ప విషయాలను వినాలి, గొప్ప గొప్ప ఆధ్యాత్మికంలో అడుగు వేయాలి. ఉన్నారు వైదిక సంధ్యోపాసన ప్రణవముని. ముని గారు గాయత్రమ్మ గారు చేస్తారు, లేకపోతే రజనమ్మ గారికి అవకాశం ఇవ్వండి. అమ్మ రజనమ్మ గారు చేపిస్తారా? రేపు చేపిస్తా ఆచార్జీ. అలా గాయత్రమ్మ గారు చేపిస్తారా? నేను అందుబాటులో లేను ఆచార్జీ. సరే. ఇంకెవరైనా వారు కాకుండా ఇంకెవరైనా కొత్తగా వస్తున్న వాళ్ళు అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రార్థన. బాలరాజు గారు పుస్తకం తీసుకొని చదవండి. 2-3 సార్లు చదివితే అదే వచ్చేస్తుంది. సరే మీరు చేయించండి ముని గారు.
ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాభిదానమసి స్వాహా. ఓం సత్యం యచః శ్రీర్మయి స్త్రీ శ్రేతాము స్వాహా. అమ్మ విజయదుర్గమ్మ గారు ఉన్నారు కదా, మీరు చేపించలేరా? సరే సరే, మళ్ళీ నెక్స్ట్ ప్రయత్నం చేద్దాం. ఓం శన్నో దేవీరభిష్టయాపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుశ్చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. ఓం భూం పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం సః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తవః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ఈ విధంగా జీవాత్మ పరమాత్మని అంతర్యాత్ర 7 అంతర్యాత్ర చేస్తూ యథార్థాన్ని గ్రహిస్తుంది. తర్వాత ప్రాణాయామ మంత్రం లోపల అడుగు వేస్తూ ఓం భూః, ఓం భువః, ఓం స్వహః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఈ 7 మహావ్యాహృతులు, ఈ మహావ్యాహృతులను మనం ప్రాణాయామం చేసినప్పుడు ఆంతరంగికంగా జపం ఆచరిస్తే బాగా లాభం కలుగుతుంది. అనంతరము ప్రాణాయామ రహస్యం తెలుసుకున్న జీవాత్మ నేను 10 ప్రాణాలలో జీవించాలని తెలుసుకుని యథార్థాన్ని గ్రహించి పరమాత్మలో ఆనందాలను తన్నీలమైపోతుంది. ఇక్కడ సంధ్య మొదటి ప్రకరణం పూర్తవుతుంది. మొదటి ప్రకరణంలో అసఫలైనటువంటి జీవాత్మ సంధ్య రెండవ ప్రకరణంలో అడుగులు ముందుకు వేస్తూ ప్రకృతి రహస్యాలను తెలుసుకునే నిమిత్తం లోపల అగమర్శన మంత్రాలతో ప్రారంభిస్తుంది. అత అగమర్శన మంత్రాః. ఓం అన్న అగమర్శన మంత్రం లోపల ఓం ఋతం చ సత్యం చ విద్యాత్ తపసోద్యజాయత తతో రాత్ర్యజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదాదిశ్చ మియతో వసి సూర్యాచంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్ దివంత పృథివేంచాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరభిష్టయాపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. అత మనసా పరిక్రమణ మంత్రాః. సృష్టి రహస్యాలను తెలుసుకున్నటువంటి జీవాత్మ పరమాత్మను ఇంకా దగ్గరికి వెళ్ళాలని తపనతోటి 10 దిశలలో వ్యాపించిన పరమాత్మను లోతుగా అర్థం చేసుకొని ఈశ్వరుని ఉపాసన చేస్తుంది. అత మనసా పరిక్రమణ మంత్రాః. ఓం వ్రాజే దిగగ్నిరధిపతి రసితో రక్షితాదిత్య యశవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజంబే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతే శిరశ్చిరాదే రక్షితా పితరైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజంబే దద్మః. ప్రదేశే దిగ్వర్ణోధిపతిః పృథగో రక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమయేభ్యోస్తు.
योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः उदेशे दिक्सोमाधिपतिस्वजो रक्षिता शनिर्जमः देव्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः ध्रुवादिक विष्णोरधिपति कल्मा चग्रीवो रक्षिता वीरुदैशवः देव्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः ऊर्ध्वादिक बृहस्पतिरधिपति चत्रो रक्षिता वर्षमिषवः देव्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः పరమాత్మని దశ దిశలలో అనుభూతి పొందిన జీవాత్మ ఆ తర్వాత మరీ దగ్గరకు ఈశ్వరోపాసనలో అతి దగ్గరగా ఉండాలనే తపనతోటి పరమాత్మని ఇంకా దగ్గరికి వెళ్తూ ప్రయత్నం చేస్తుంది. ఉపస్థాన మంత్రాః జాత వేద చేస నివామ సోమమరాతీయతో నేదహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతశ్చ ఉదిత్యం జాతవేదసం దేవం వాంతికే తవ దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమతత్పరిశ్చ పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. అనంతరము అతః ప్రాచిత్త మంత్రాః రెండవసారి కూడా అసవడైన జీవాత్మ, ఓ పరమాత్మ, ఇక నా జీవితంలో ఎన్నడూ తప్పు చేయను స్వామి, మరొక అవకాశం ఇవ్వండి అని ప్రార్థిస్తూ ప్రాచిత్త మంత్రాలతో పరమాత్మను వేడుకుంటాడు. అత ప్రాచిత్త మంత్రాః తచ్చక్షురుదేవైతం పురసా శుక్రముచ్చరత్ పశ్చేమ చరితాశ్చితం జీవేమ చరితాశ్చితం శృణ్యామ చరితాశ్చితం ప్రబ్రవామ చరితాశ్చితం అదేనాశ్యామ చరితాశ్చితం భూయచ్చ చరితాశ్చితాత్. ఓం శన్నో దేవీరవిద్యాప భవంతు పీతయే శమ్యో రవిశవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన మేము నర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములు అనేటి చతుర్విధ పురుషార్థములను వెంటనే ఈ జన్మలోనే మాకు సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అతా నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయాప భవంతు పీతయే శన్యో రవిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణముని భాగ్యనగరము. అతా శాంతి మంత్రం. ఓం దేవశాంతిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. నమస్తే ఆచార్య, అందరికీ నమస్కారం. అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని 1వ తారీఖు డిసెంబర్ నాడు జరిగేటువంటి కార్యక్రమానికి హాజరు కావాలని హృదయపూర్వక ఆహ్వానిస్తున్నాం. ముందు రోజే రావాలి.
ముందు రోజు వస్తేనే ఊరేగింపులు. ఒక 2 రోజులు ముందుగా వచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు అందరికి మునీజీ గారు అందరూ మైక్ బంద్ చేయండి. ఒక్కరు మాట్లాడాలి. చెప్పండి. మైకులు బంద్ చేస్తే బాగుంటది. చెప్పండి అమ్మగారు. ఇప్పుడు చెప్పండి ముని గారు, అర్థమైంది. అందరూ మైకులు పెట్టేసరికి అర్థం కదా ఆచార్య. ఇప్పుడు మనము డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం నాడు ఆధ్యాత్మిక సత్సంగంలో వస్తున్నప్పుడు అందరూ కూడా ఒక్కొక్కరు కనీసం ఒక 5 మందిని దొరికి రావాలా. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని బృహత్ కార్యక్రమము, నా కార్యక్రమం కాదు, నీ కార్యక్రమం కాదు, మన అందరి కార్యక్రమం. అందరు బాగుండాలి, అందులో నేనుండాలి అనేటువంటి సిద్ధాంతం వేద సిద్ధాంతం. కాబట్టి ఈ ఆధ్యాత్మిక విషయాల లోపల ప్రపంచంలో అతి తక్కువగా ఒకరో ఇద్దరో ఉండవచ్చును. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని మనం అందరికీ ప్రచారం చేయాలి, అందరినీ రమ్మనాలి. అందరికీ ఆత్మ అంటే ఏంది, పరమాత్మ అంటే ఏంది, ప్రకృతి అంటే ఏంది, ఈ 3 మూల సిద్ధాంతాలు అదే వేదాంత దర్శనంలో చెప్తున్నారు. కాబట్టి మనము అక్కడ వ్యక్తిగతంగా పరస్పరం కలుసుకున్నప్పుడు విశేషం ఎక్కువగా అవగాహన అవుతాయి. కాబట్టి అందరితోటి అందరినీ తీసుకొచ్చి లాభాన్ని పొందించాలని ప్రార్థన. ఓం శుభం. ఇంకా ఏమైనా సందేహం రారాదండి మునిగారు, అందరితోటి సవినయ మనవి ఏంటంటే అన్ని గ్రూపులలో షేర్ చేయండి కరపత్రాన్ని. ఏంటంటే మాకు సమయం ఇక్కడ కుదరట్లేదు కాబట్టి అన్ని గ్రూపులలో చేయండి. పుష్పమ్మ గారు, శ్యామలయ్య గారు, అందరూ మీకు ప్రింట్ చేశారా ఆచార్య? ఏంటమ్మా? అదేనా కరపత్రం వేరేది ప్రింట్ చేశారా? ఇప్పుడు మా మునిగారు చెప్పింది ఇవాళ చేసి పంపిస్తా, ఇప్పుడు పంపిస్తాను, అది పంపండి. సరే ఆచార్య. రాండి అమ్మగారు, మీరు ఇవాళనే రండి, సరేనా? నమస్తే ఆచార్యజీ. సర్వభ్యో నమో నమః ఆచార్యజీ. ఆచార్యజీ శనివారం నాడు బయలుదేరమంటారు ఆచార్యజీ? శనివారం వస్తేనే నేను శుక్రవారమే వస్తా ఆచార్య. మా యోగా సెంటర్ తప్పిన ఒక 3 రోజులు తోలుకొని వస్తా శుక్రవారం. కరుణా నుంచి రారాదంటుండ్రు, కరుణా నుంచి రారాదంటే వాళ్ళకి అర్థతలో నేను రావంటున్నాను. అమ్మగారు కరీంనగర్ లో రైలు ఎక్కితే తాండూరులో దిగుతారు. ఆచార్య చలి ఉందా ఆచార్య? రికార్డు అది సరే, ఓకే ఓకే, ధన్యవాదాలు, మర్చిపోయాను.